మనమందరం కూడా నిలబడి జీవం గల దేవుణ్ణి మనం ఆరాధించుకుందాము. దేవా, నా హృదయము నిబ్బరంగానున్నది, నే పాడుచు స్తుతిగానము చేసేదను. నా ఆత్మ పాడుచు గానము చేయును. స్వరమండలమా, సితారా మేల్కొనుడి. నేను వేకువనే లేచెదను. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను. ఆ విధంగా నిలుచుండి ప్రభువుని మనం స్తుతించుకుందాము. హల్లెలూయా, స్తోత్రము ఎల్లప్పుడూ తండ్రికే మహిమయు ప్రభావము ఎల్లప్పుడూ కలుగునుగాక. హల్లెలూయా, స్తోత్రము ఎల్లప్పుడూ యేసునికే మహిమయు ప్రభావము ఎల్లప్పుడూ కలుగునుగాక. హల్లెలూయా, స్తోత్రము పరిశుద్ధాత్మకే మహిమయు ప్రభావము ఎల్లప్పుడూ కలుగునుగాక. అందరం మోకరించి ప్రభువుని స్తుతించుకుందాము. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పాదముల చెంతకు మేము చేరి మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మీ నామాన్ని గొప్ప చేయడానికి, జనుల మధ్యలో మిమ్మల్ని కీర్తించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మా దేవుడుగా, మా ప్రభువుగా, మా తండ్రిగా, మా రాజుగా, మా కాపరిగా, మా దుర్గముగా, మా శైలముగా, మా కోటగా, మా సర్వము అయిన దేవుడివి. మీకే వందనాలు స్తోత్రాలు నాయనా. దేవా, మీరు సార్వభౌముడివి, సర్వాధికారము కలిగిన వాడివి, సర్వమును చక్కగా పరిపాలిస్తున్న దేవుడివి, మీరే సృష్టికర్తవి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మీరు సృష్టించిన మానవుడు మీ నుంచి దూరమైపోయి దేవా అవిధేయుడై పతనమైపోయినప్పుడు, ఆదాము వలన అందరూ కూడా పాపులమై దేవా మీకు దూరమైనప్పుడు మీ కుమారుడైన యేసు ప్రభుని ఈ లోకానికి పంపించి తిరిగి మీ స్వారూప్యంలోనికి తీసుకురావడానికి మీ కుమారుడైన యేసు ప్రభుని నాయన కల్వరి శిలువలో బలియాగము చేసి మా పాపములను క్షమించి మమ్మల్ని పవిత్రపరిచి
మీ కుమారులుగా మీ కుమార్తెలుగా మమ్మల్ని స్వీకరించినందుకు మీకు వందనాలు. మా జీవితాలలో మీరు చేసిన ఆ గొప్ప కార్యాన్ని బట్టి మీకు వందనాలు. దేవా, మమ్మల్ని నీతిమంతులుగా చేశారు, మమ్మల్ని పరిశుద్ధులుగా చేశారు. మీ విలువైన రక్తము చేత మమ్మల్ని కొనుక్కున్నారు. మీకు స్తోత్రాలు నాయన. ఎంత మంచి దేవుడు అయ్యా, మీకు స్తోత్రాలు. మీలాంటి దేవుడు ఎవ్వరు కూడా లేరు. మీలాగా ప్రాణం పెట్టిన వారు లేరు, మీలాగా ప్రేమించేవారు లేరు. మీ నామము కన్నా పై నామము ఏ నామము కూడా లేదు. ఆకాశం అందే కానీ, ఆకాశం క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ, ఏ రూపంలో కానీ, ఏ ప్రతిరూపంలో కానీ, ఏ మానవుని బట్టి కానీ రక్షణ లేదు. కేవలం మీ యొక్క నామంలోనే మాకు రక్షణ ఉంది. మాకు రక్షణ అనుగ్రహించారు. మీకు వందనాలు. మా యొక్క శక్తి భక్తి చేత కాదు, మీ కృప చేతనే మమ్మల్ని రక్షించుకున్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇన్ని కృపలతో మమ్మల్ని నింపినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మాకిచ్చిన దేవ ఆయుష్ని బట్టి మీకు వందనాలు. మాకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు. మాకిచ్చిన ఆహారాన్ని బట్టి మీకు వందనాలు. మాకిచ్చిన గృహాలను బట్టి, వస్త్రాలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి దినము కూడా మీరు అద్భుతమైన రీతిగా కాపాడుతున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మీరు చేసిన ఉపకారములకు మేమేమి ఇవ్వగలం, ఏమిచ్చి మిమ్మల్ని స్తుతించగలము నాయన. మా జీవిత కాలం అంతా కూడా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచిన అది స్వల్పమని ఒప్పుకుంటూ ఈ కొద్ది స్తుతి ఆరాధన మా ప్రభువును మా రక్షకుడిని యేసుక్రీస్తు ద్వారా మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనమందరం కలిసి దూత పాట పాడుడి అనే పాటను పాడుకుందాం. మనం దూత పాట పాడుడి అనే పాటను పాడదాం. మనం స్తుతించుడి, ఆ ప్రభువుడు పుట్టెను బెత్లెహేమునందున, భోజనంబుకెల్లాను సౌఖ్య సంభ్రమాయేను. ఆకాశంబునందున ప్రభు పాట చాటుడి, దూత పాట పాడుడి, రక్షకుని స్తుతించుడి. లోకమందున వల్వగాను శుద్ధులు, అంత్యకాలమందున కన్యాగర్భమందున పుట్టినటి రక్షక ఓ ఇమ్మానుయేల్ ప్రభు, ఓ నరావతారుడా, నిన్ను నిన్న సత్యమా, దూత పాట పాడుడి, రక్షకుని స్తుతించుడి. రావే నీతి సూర్యుడా, రావే దేవపుత్రుడా, విదురాగవల్లను లోక సౌఖ్యమాయేను. భూనివాసులందరూ మృత్యు భీతి ఎదురు, నిన్ను నమ్ము వారికి ఆత్మశుద్ధి కలుగును. దూత పాట పాడుడి, రక్షకుని స్తుతించుడి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 119వ కీర్తన 73వ చరణం నుంచి 80 చరణాల వరకు ఉన్న భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 119వ కీర్తన 73వ చరణం నుంచి 80 వరకు ఉన్న చరణ భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచాను, నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము.
యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాసత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేను ఎరుగుదును. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. నీ యందు భయభక్తులు గలవారును నీ శాసనములను తెలుసుకుని వారును నా పక్షమున ఉందురుగాక. చదవబడిన ఈ చరణ భాగమును దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ప్రియమైన వారడా, ఈ 119వ కీర్తన గత కొన్ని వారాల నుంచి మనం ధ్యానం చేస్తూనే ఉన్నాం. ఈ కీర్తన భాగంలో మనం ఇంతవరకు 6 విషయాలను మనం గమనిస్తూ వచ్చాం. ఈ రోజున 7-8 విషయాలు గమనించి ఈ కీర్తన భాగాన్ని, యోద్ అనే భాగాన్ని మనం ముగించుకుందాం. ఈ యొక్క భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఈ 79వ చరణంలో గమనిస్తున్నప్పుడు తనకు భయపడేవారు, దేవునికి భయపడేవారు, దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు, దేవుడు వారికి అనుకూలమైన పరిస్థితులను సమకూరుస్తాడు. దేవుడు అనుకూలమైన పరిస్థితులను కూడా ఏర్పరుస్తాడు. ఆ చరణాన్ని నేను చదువుతూ ఉన్నాను, చూడండి. నీ యందు భయభక్తులు గలవారును నీ శాస్త్రములు తెలుసుకుని వారును నా పక్షమున ఉందురుగాక అన్నాడు. నా పక్షమున ఉందురుగాక అన్నాడు. అంటే అందరినీ కూడా అనుకూలపరుస్తాడు అనే విషయాన్ని ఆ కీర్తన, ఆ చరణంలో మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎవరికి ఆ విధంగా జరుగుతుంది అనంటే, మనం ఏదో ఉత్తుత్తున దైవభక్తి కలిగి ఉండడం కాదు, ఆదివారపు భక్తి కాదు, లేకపోతే శుక్రవారపు భక్తి కాదు. అది ఆ భక్తి నిజమైన భక్తి అనేది కావాలి. అందుకే ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు, నీ యందు భయభక్తులు గలవారు అనే విషయాన్ని చెప్పాడు. నిజమైన దైవ భక్తి కలిగిన వారి జీవితంలో 3 వాస్తవాలు వారికి సంభవిస్తాయి అనే విషయాన్ని ఇందులో చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అందులో వివరించుకుంటూ వచ్చాడు. 3 వాస్తవాలను గురించి చెప్పాడు. మొదటి వాస్తవం ఏంటి అనంటే, నిజమైన దైవభక్తి కలిగిన వ్యక్తి దేవునికి భయపడతాడు అనే విషయాన్ని. మొట్టమొదట అతడు నిజమైన దైవభక్తి కలిగిన వ్యక్తి దేవునికి భయపడతాడు. అక్కడ ఏదో బొమ్మను చూచి లేకపోతే దేవాలయాన్ని చూచి చంపలు వాయించుకోవడం కాదు, చూచి భయపడడం కాదు, దేవుడున్నాడు అనే విషయాన్ని కాదు. నిజంగా దైవభక్తి కలిగిన వ్యక్తి ఎక్కడున్నా సరే దేవుని పట్ల ఒక గౌరవప్రదమైన, గౌరవంతో కూడిన పరిశుద్ధమైన భావంతోనే భయపడతాడు. గనక దేవునికి భయపడడం అనేది తీర్పు వస్తుందని భయపడడం కాదు. తీర్పు వస్తుంది అని చాలామందికి చేసిన తప్పులకి భయపడుతూ ఉంటారు, చేసిన అపరాధములకు, అతిక్రమాలకి భయపడతారు. కానీ ఇక్కడ ఈ యొక్క వ్యక్తి నీ యందు భయభక్తులు గలవారు అనే విషయాన్ని చూస్తే, ఆ యొక్క రెవరెన్స్ అనేది ఒక పరిశుద్ధమైన దేవుని పట్ల గౌరవం కలిగి ఉన్న వ్యక్తి అనే విషయాన్ని అర్థమవుతుంది. అలాగా ఉన్న వ్యక్తి దేవుని పట్ల ఎక్కడున్నా సరే గౌరవం కలిగి ఉంటాడు. అందుకే చిన్నపిల్లలకి బీ కేర్ఫుల్, ఇట్ లైస్ వాట్ యు సీ, ఓ కన్నా నీవు చూచున్నది ఏమి పైనున్న యేసు తప్పక ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలంలోకి వెళ్ళినా దేవుని భయము కలిగిన వ్యక్తి పట్ల దేవుడు అన్నీ కూడా అనుకూలపరుస్తాడు. కొంతమంది జీవితాల్లో ఎందుకు అనుకూలంగా జరగడం లేదు, ఎందుకు కలిసి రావడం లేదు అని భావిస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటి అనంటే, నిజంగా దేవునియందు భయభక్తులు కలిగి ఉంటే అన్నీ కూడా కలిసి వస్తాయి. అందుకే వాక్యంలో దేవునియందు భయభక్తులు కలిగిన వారికి ఏమీ కొదువు ఉండదు అని చెప్పాడు. సింహ పిల్లలు ఆకలిగొనునను నా యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలును కొదువై ఉండదని చెప్పాడు. దేవునియందు భయభక్తులు కలిగిన వారికి సకల ఆశీర్వాదాలు వస్తాయి అని చెప్పాడు. అది నిజమైన దైవభక్తి కలిగి ఉండడం అనేది మొదటి విషయం.
అందుకే ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు, నీ యందు భయభక్తులు గలవారును అనే మాటను చెప్పాడు. నా పక్షమున ఉందురు, అందరూ కూడా కలిసి వస్తారు అని చెప్తూ ఉన్నాడు. రెండవ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. నిజమైన దైవ భక్తి కలిగిన వ్యక్తి సరి అయిన మార్గంలో నడుస్తాడు, సరి అయిన దిశలోనే ప్రయాణం చేస్తాడు, నీతి మార్గంలో నడుస్తాడు, ఇష్టం వచ్చినట్లు నడవడు. అసలు దైవభక్తి కలిగిన వ్యక్తి ఎవరో ఈరోజు మనం చూస్తుంటాం, వేషధారణతో కూడిన భక్తి అనేది కనబడుతుంది. ఎవరైనా చూస్తూ ఉంటే ప్రార్థన చేస్తారు, ఎవరైనా చూస్తే బైబిల్ చదువుతారు, ఎవరైనా చూస్తే ఆ యొక్క ఆరాధన కనబడతారు, భయపడతారు. ఇది అలాంటి భయం కాదు. నిజంగా దేవుని ఎటువంటి రీతిగా ఉంటాడు అనంటే, నిజమైన దైవభక్తి కలిగిన వ్యక్తి సరి అయిన మార్గంలోనే నడుస్తాడు, నిర్దోషమైన మార్గంలో నడుస్తాడు. గనక అంత మాత్రమే కాదు, తను నడవడం మాత్రమే కాదు, తను అనేక మందిని ఆకర్షిస్తాడు, తన వైపు తన మార్గంలోనికి త్రిప్పుతాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇది దేవునందు భయభక్తులు కలిగిన వారు ఇతరులను ఆకర్షిస్తారు. ఇది దైవభక్తి కలిగిన వాళ్ళు. దైవభక్తి లేని వారు ఇతరులను ఆకర్షించలేరు. అందుకే అన్నాడు, నా పక్షమున ఉందురుగాక అని చెప్పాడు. దైవభక్తి కలిగిన వారు ఇతరులను ఆకర్షిస్తారు. ఇది జరిగే విషయం. మూడవ వాస్తవం ఏంటి అనంటే, దైవభక్తి కలిగిన వారు దేవుని లేఖనాలను తెలుసుకోవడానికి, బైబిల్ని తెలుసుకోవడానికి ఇష్టపడతారు. ఈ రోజున చాలామంది దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలని ఇష్టపడని వారు దైవభక్తిలో లేరు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. కనుక ఈ రోజున చాలామంది వారి జీవితాలలో దేవుని వాక్యాన్ని ఎరగరు, దేవుని వాక్యాన్ని గ్రహించరు, దేవుని వాక్యం పట్ల వారికి ఆసక్తి ఉండదు, దేవుని వాక్యాన్ని వారు ధ్యానం చేయరు, దేవుని వాక్యాన్ని వారు పఠించరు కూడా. గనక ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నీ శాసనములను అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. అంటే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాడు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాడు, నేర్చుకుంటాడు. గనక అలాంటి వాళ్ళ పక్షమున దేవుడు ఏం చేస్తాడంట, నా పక్షమున ఉందురుగాక అని చెప్పుకుంటూ వచ్చాడు. వాళ్ళందరినీ కూడా తిప్పుతాడు అనే విషయాన్ని ఈ యొక్క చరణంలో చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. మొదటిది, దైవభక్తి కలిగిన వారు దేవుడికి భయపడతారు, దైవభక్తి కలిగిన వారు ఇతరులను తిప్పుతారు, దైవభక్తి కలిగిన వారు ఏం చేస్తారు అనే విషయానికి వస్తే, అందరిని సరైన దారిలో పెట్టడం మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలని ఒక సాధారణమైన అభిరుచి, నిజంగా మారు మనసు అనుభవం కలిగితే దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలనే ఒక ఆశ ఉంటుంది. ఆ యొక్క వారి దేవుని వాక్యం పట్ల ఒక అభిరుచి ఉంటుంది. ఈ రోజున చాలామంది దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలనే, దేవుని వాక్యము నేర్చుకోవాలని అభిలాష లేదు అనంటే వాడు దేవునందు భయభక్తులు కలిగి లేడు అని అర్థం చేసుకోవాలి. అలాంటి వారి జీవితంలో వారికి అనుకూలమైన పరిస్థితులు వాటిల్లవు, వారికి ప్రతికూలమైన పరిస్థితులే వాటిల్లుతాయి. దేవునందు భయభక్తులు కలిగిన వ్యక్తి యొక్క జీవితంలో అన్నీ కూడా సమకూర్చి జరుగుతాయి అనే విషయాన్ని గమనించాలి. ఈ దైవభక్తి కలిగిన వ్యక్తి దేవుని వాక్యాన్ని వక్రీకరించాడు. ఎవరు వక్రీకరిస్తారో ఆ పైన చెప్పుకుంటూ వచ్చాడు. 78వ చరణంలో అంటున్నాడు, గర్విష్ఠులు నా మీద అనే విషయాన్ని చెప్పాడు. వారు ఇటువంటి వాళ్ళు వక్రీకరించే వాళ్ళు ఉన్నారు అసలు. గనక వారితో సహవాసం చేయాలని అనుకోను, వారితో వక్రీకరించే వాళ్ళతో, లేకపోతే దేవుని వాక్యాన్ని అబద్ధంగా ప్రకటించే వాళ్ళతో సహవాసం చేయం. ఎవరితో సహవాసం చేస్తారు, ఎవరు మన పక్షమున ఉంటారు అంటే, దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు, వారు దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉంటారు. ఈ రోజున సహవాసాలు అనేవి నీ సహవాసాలు ఏంటో ఒక్కసారి నీవే కూర్చుని ఆలోచించాల్సిన అవసరత ఉంది. దేవుని వాక్యాన్ని ప్రేమించేవాళ్ళు, దేవుని సేవించేవాళ్ళు, దేవునికి భయపడే వాళ్ళతో మనం కూడా సహవాసం చేయాలి. అలాంటి సహవాసం కలిగి ఉండాలని
ఈ రచయిత కోరుకుంటున్నట్లుగా చూస్తున్నాం. తన చుట్టూ ఎవరుండాలని కోరుకుంటున్నాడు? అబద్ధికులు కాదు, అహంకారులు కాదు, గర్విష్ఠులు కాదు. తన చుట్టూ ఉన్నవాళ్ళు దేవుణ్ణి, వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు ఉండాలని ఈ రచయిత కోరుకుంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. గనుక ఇక్కడ గమనించవలసిన విషయాన్ని, ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నాడో ఈ కీర్తనకారుడు ఈ యొక్క చరణం ద్వారా మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. 79వ చరణంలో అందుకన్నాడు, నీ యందు భయభక్తులు గలవారును నీ శాసనములు తెలుసుకొని వారును అని అన్నాడు. భయభక్తులు గలవారును దేవుని వాక్యాన్ని తెలుసుకుని వారును నా పక్షమున ఉంటారు అని చెప్పాడు. వారితో నేను కూడా సహవాసం చేస్తా, వారు నాతో కూడా సహవాసం చేస్తారు. దేవుని వాక్యాన్ని ఎరగని వ్యక్తులకు, దేవుని ప్రేమించని వ్యక్తులతో దేవుని బిడ్డలు సహవాసం చేయరు. ఇది చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఎనిమిదవ విషయానికి వెళ్దాం. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, దేవుడు తన సేవకుడి విషయంలో నిందారహితమైన హృదయాన్ని సృష్టించగలడు. దేవుడు నిందారహితమైన హృదయాన్ని దేవుడు సృష్టించగలడు. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నా హృదయము నిర్దోషములగునుగాక అని చెప్పుకుంటూ వచ్చాడు. మధ్యలో నీ కట్టడలను అనే మాటను మనం గమనించవచ్చు. అక్కడ చెప్తూ ఉన్న విషయాన్ని గనక ఈ యొక్క చరణం మనకి చాలా చక్కగా చెప్తుంది. ఏమన్నాడు? నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషములగునుగాక అని అన్నాడు. హృదయము నిర్దోషం అవుతుంది అని చెప్పుకుంటూ వచ్చాడు, కానీ నా హృదయము పాపరహితమవుతుంది అని చెప్పడం లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని ప్రేమించే వారి యొక్క జీవితాలలో వారి హృదయాలు ఏమవుతాయంట? నిర్దోషములు అనే మాటను చెప్తూ ఉన్నాడు. గనక నిందారహితమైన హృదయంగా మారుతుంది. శుద్ధ హృదయం కలిగించుమని దావీదు ప్రార్థన చేసుకున్నాడు. దేవా, నాకు శుద్ధ హృదయాన్ని కలిగించు అని దేవుణ్ణి ప్రార్థన చేశాడు. అది చాలా జ్ఞానయుక్తమైన ఆ యొక్క ప్రార్థన. మన జీవితంలో పాపరహితమైన హృదయం ఎంత మాత్రం కూడా కాలేదు. ఎందుకు కాలేదు అనే విషయాన్ని మీరు ప్రశ్నించవచ్చు. మనం ఎంత చేసినా మన హృదయం మాత్రం పాపరహితమైన హృదయం అవ్వదు. దేవుని యొక్క వాక్యంలో నేను మీకు చూపించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రసంగి గ్రంథానికి మనం వెళ్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనంలో చదువుతున్నాను. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. నీతిమంతుడు ఒక్కడైనను లేడు అని అన్నాడు. ఒక్కడైనను, ఈ లోకంలో నీతిమంతుడైన వాడు పాపము చెయ్యకుండా ఒక్కడైనను లేడు అని అన్నాడు. అంటే దాన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, హృదయము పాపరహితమైన హృదయం కాదు. ఏ హృదయం అవుతుంది అనంటే నిర్దోషము అవుతుంది అనే విషయాన్ని గమనించాలి. దేవుడు మన హృదయాలను నిర్దోషంగా చేస్తాడు. దేని వలన చేస్తాడు అనంటే, దేని వలన అన్న విషయానికి వద్దాం. మళ్ళీ వచ్చేద్దాం. 119వ కీర్తనలోనికి వెళ్దాం. ఆ చరణాన్ని 80వ చరణం, నీ కట్టడలు అని అన్నాడు. నీ వాక్యము చేతనే హృదయము పరిశుద్ధపరచబడుతుంది. దేవుని వాక్యము చేత పరిశుద్ధపరచబడుతుంది. దేవుని వాక్యాన్ని చదువుకుంటున్నప్పుడు ప్రతి దినము కూడా సరిదిద్దుకుంటూనే ఉంటాం. పాపరహితం అయిపోతే ఇంకేమీ కూడా చేయనవసరంలా. కానీ మన హృదయము దినదినము కూడా వాక్యము చేత ఉదక స్నానము చేసుకోవలసిన అవసరత ఉంది. ఎప్పుడైతే దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తామో అప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పాడు. పైకి రండి. అక్కడ అన్నాడు, నేను సిగ్గుపడకుండునట్లు అని అన్నాడు. మనకి ఏం రాదు అనంటే, దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తే మనం సిగ్గుపరచబడము. ఎందుకు సిగ్గునందుతున్నాం? కారణం ఏంటంటే, దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని లేనప్పుడు సిగ్గుపడాల్సి వస్తుంది. పాపులమైన మనం దేవుని వాక్యాన్ని తీసుకొని
దేవుని వాక్యం మీద కేంద్రీకరించి జీవితాన్ని సరిదిద్దుకుంటే, దేవుని వాక్యాన్ని అన్వయించుకుంటే, దేవుని వాక్యం ద్వారా కడుక్కుంటే మనం ఏమవుతాం అనంటే ఎప్పటికీ సిగ్గుపడం. దేవుని వాక్యాన్ని వింటూ కూడా జీవితాన్ని సరి చేసుకోకపోతే వారి హృదయం నిర్దోషము కాదు, నిందారహితమైంది కాదు. వారి హృదయం నిందారహితం కావాలి అంటే కేవలం దేవుని వాక్యము చేతనే పవిత్రపరచబడుతుంది. ఒక వ్యక్తి యొక్క హృదయంలో దేవుడు వాక్యాన్ని చదువుతున్నప్పుడు పని చేయగలడు. అప్పుడు నేను సిగ్గుపడకుండానట్లు అని అన్నాడు. నేను సిగ్గుపడను. ఎప్పుడు సిగ్గుపడనంటే దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించగలిగినప్పుడు నేను సిగ్గుపడను. అది ఈ కీర్తనకారుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎవరు సిగ్గుపడతారు? ఎలాంటి వాళ్ళు సిగ్గుపడతారు? ఎందుకు సిగ్గుపడాల్సిన అవసరత ఏర్పడుతుంది? మనుషుల ముందు, ప్రజల ముందు, అందరి ముందు సిగ్గుపడాలి. ఎందుకు సిగ్గుపడాలి? ఎవరు సిగ్గుపడతారు? పైన 78వ చరణానికి వెళ్దాం. ఆ మాటలు చదువుతూ ఉన్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందున వారు సిగ్గుపడుదురు. ఎవరు వారు గర్విష్ఠులు సిగ్గుపడతారు, అహంకారులు సిగ్గుపడతారు. ఎందుకంటే వారి జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడరు, దేవుని వాక్యాన్ని ప్రేమించరు, దేవునందు భయభక్తులు కలిగి ఉండరు. ఆ కారణము చేత వాళ్ళు సిగ్గుపడుదురు. ఈ రోజున నీ జీవితంలో దేవుణ్ణి ప్రేమించి దేవునందు భయభక్తులు కలిగి దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే నువ్వు ఎప్పటికీ సిగ్గుపడవు. దేవుని యొక్క వాక్యంలో అన్నాడు. రోమీలకు రాసిన పత్రికలోనికి వెళ్తే ఆ మాటలు కూడా నేను చదివి మీకు వినిపిస్తూ ఉన్నాను. చూడండి, 10వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు 10వ అధ్యాయంలో 11వ వచనంలో ఆయనందు విశ్వాసముంచువాడును ఎవ్వడును సిగ్గుపడడు. దేవుని బిడ్డలు ఎక్కడ కూడా సిగ్గుపడరు. దేవుని బిడ్డలను సిగ్గుపరిచేవారు ఒక రోజున సిగ్గుపడతారు. అపనిందలు వేసేవారందరూ కూడా సిగ్గుపడతారు. పేతురు రాసిన మొదటి పత్రికలోనికి వెళ్తే 3వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా నేను చదువుతూ ఉన్నాను. చూడండి, ఎవరు సిగ్గుపడతారు? 17వ వచనంలో మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. వారు సిగ్గుపడతారు, మనం సిగ్గుపడం. ఇక్కడ సిగ్గుపడం, అక్కడ సిగ్గుపడం. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని ప్రేమించువారు ఏ విషయంలో కూడా సిగ్గుపడరు. సిగ్గు అపనిందలు వేయచ్చేమో కానీ అపనిందలు వేసే వాళ్ళే సిగ్గుపడతారు. మనం దేవుడు ముందు కూడా సిగ్గుపడం. ఎంత అద్భుతంగా చెప్పాడు, నీవు నా వాక్యమును ఎరగననలేదు, నువ్వు ఎరగననలేదు కనుక నేను నిన్ను ఒప్పుకుంటున్నా, నిన్ను అంగీకరిస్తున్నానని ప్రకటన గ్రంథంలో చాలా అద్భుతంగానే సాక్ష్యం చెప్పాడు. ఈ రోజున దేవుని వాక్యాన్ని ఎరిగేవాళ్ళు ఎక్కడ కూడా సిగ్గుపడరు. ఇది ఈ 8 విషయాలు చెప్పాడు. ఈ యొక్క కీర్తన భాగంలో నుంచి ఒక ప్రయోగాత్మకమైన తలంపులు నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. 8 తలంపులు మొట్టమొదట ఉంచాలని. ఈ ప్రపంచమును దేవుడు, ఈ ప్రపంచంలో ప్రతిదాని మీద దేవుడు సార్వభౌముడు. అది మొదటి విషయం. దేవుడు సార్వభౌముడు. ఈ లోకంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులే కావచ్చు, యుద్ధాలే కావచ్చు, మరి ఏమన్నా కావచ్చు, ఆ యొక్క కరువులే కావచ్చు, ఆ యొక్క ఏదన్నా కావచ్చు, హరికెన్సే కావచ్చు, తుఫాన్లే కావచ్చు, అన్నిటి మీద దేవుడు, ఆయన సార్వభౌముడు, ఆయన సమస్తమును కూడా నియంత్రించే దేవుడు. అందుకే ఈ కీర్తనకారుడు చెప్పాడు, నీవు నన్ను నిర్మించావు, రూపించావు. దేవుడు సమస్తమును కూడా నిర్మించిన దేవుడు, ఆయన సార్వభౌముడైన దేవుడు. రెండవ తలంపు ఏం చెప్పాడు అనంటే, మనం ఈ లోకంలో బాధలలో ఉన్నప్పుడు, ఎందుకు వచ్చే బాధలు?
ఈ బాధలలో కూడా దేవుడు సార్వభౌమైన అధికారాన్ని కలిగి ఉన్నాడు. ఆయన సెలవు లేకుండా నీకు ఎవ్వడూ కూడా నిన్ను ముట్టలేడు. ఏ బాధ కూడా కలగదు. దేవుడు బాధలలో కూడా అనుమతిస్తూ ఉన్నాడు. అందుకే ఈ కీర్తనకారుడు చెప్పాడు, నాకు శ్రమ. ఎందుకు? దేవుడు శ్రమలు కలిగించడంలో కూడా ఆయన సార్వభౌముడు. ఆ సార్వభౌముడైన దేవుడు ఈ యొక్క విషయాన్ని, ఎందుకు ఈ శ్రమ వచ్చిందని నేనైతే వివరించలేను. కానీ కీర్తనకారుడు ఈ శ్రమలు నాకు మేలాయను అన్నాడు. నేను నేర్చుకోవడానికి అయింది, నేను ఎరుగుటకు అయింది. అందుకే ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. ఏమని మాటలు చెప్పాడో ఆ విషయాన్ని గురించి మనం ఆలోచన చేయొచ్చును. నేను నీ శ్రమల ద్వారా 75వ చరణంలో శ్రమ పరిస్థితి అని నేను ఎరుగు. నువ్వు సార్వభౌముడైన దేవుడివి. నువ్వు శ్రమలలో కూడా సార్వభౌముడైన దేవుడు. ఆ శ్రమలలో నువ్వు దేవుడెందు నమ్మకం ఉంచడం నేర్చుకో. ఎందుకు చేసావని ప్రశ్నించద్దు. దేవుడు ఏది చేసినా అక్కడ చెప్పాడు, నీ తీర్పులు న్యాయమైనవి. ఆయన చేసేవన్నీ కూడా శ్రమలు నీకు కలిగించాడు అని అంటే అది కూడా న్యాయమైనదే. ఎందుకు ఇలా చేశాడు అనడానికి నువ్వు ప్రశ్నించద్దు, అది కూడా న్యాయమే. మూడవ తలంపు గురించి మనం ఇవన్నీ కూడా చెప్పడానికి, వివరించడానికి నా ఊహకు కూడా అందదు, నాకు అర్థం కాదు. దేవుడికి తెలుసు భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడు. ఆయనకి తెలుసు, ఆయన సర్వజ్ఞాని. మూడవ తలంపు, బాధల్లో ఉన్నప్పుడు మనిషి ఏం చేయాలో చెప్పాడు ఈ కీర్తనకారుడు. ప్రార్థన చేయి అని చెప్పాడు. ఏం చేయాలి? నీ కృప నన్ను ప్రార్థన చేయి. ప్రార్థన చేయడం నేర్చుకో. శ్రమ కలిగేనా అతడు ప్రార్థించాను అని మాట. శ్రమలు వస్తే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలని ఈ కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. అది మూడవ తలంపు. బాధల్లో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలని ఈ కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. నాలుగవ తలంపు ఏంటి అనంటే, మనం బాధల్లో ఉన్నప్పుడు మన 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 జీవితాల్లో గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుని వాక్యముతో సంబంధించిన వ్యక్తులుగా ఉండాలి. మనం దేవుని వాక్యాన్ని విడిచివారుగా ఉండవద్దు. బాధలు వచ్చినప్పుడు ఏం బైబిల్ చదువుతావండి, ఎందుకు చర్చికి వెళ్తావు అనద్దు. వాక్యానుసారంగా వాక్యముతో సంబంధం కలిగి ఉండడం నేర్చుకో. అదే విషయాన్ని గమనించాలి. నీ సేవకుడికి నీవిచ్చిన మాట ఆ సంబంధం కలిగి ఉన్నాడు. దేవుని వాక్యముతో సంబంధం కలిగి ఉండడం నేర్చుకో. అధ్యయనం చెయ్యి. అర్థం కాదు. మనం గమనిస్తూ ఉన్నప్పుడు కీర్తనకారుడు చెప్పాడు, ఆ కీర్తనకారుడికి శ్రమ కలిగినప్పుడు ఎంత బాధపడ్డాడో. వెళ్ళాడు, దేవుని సన్నిధిలో కూర్చున్నాడు, ధ్యానించాడు. మనందరికీ తెలుసు, ఆసాపు కీర్తనలోనికి వెళ్తే 73వ కీర్తనలో ఆ విషయాలన్నీ కూడా, వాళ్ళకి శ్రమలు లేవు, నాకేనా శ్రమలు. ధ్యానించు, అధ్యయనం చేయి, అప్పుడు అర్థమవుతుంది నీకు. కనుక చాలామంది వారి జీవితాల్లో దేవుని వాక్యాన్ని చదవరు. శ్రమలు కలిగినప్పుడు దేవుని వాక్యాన్ని చదవడం నేర్చుకో, అధ్యయనం చేయడం నేర్చుకో. అందుకే కీర్తనకారుడు చెప్పాడు, నేను శ్రమ కలగక మునుపు నేనేం చేశాను, నీ వాక్యాన్ని విడిచి తిరిగాను, నీ శ్రమ రాగానే వాక్యంలోకి వచ్చేసాను అని అన్నాడు. ఐదవది, మనం దేవుని వాక్యం మీదనే దృష్టిని కేంద్రీకరించాలి, కానీ మన చుట్టూ ఉన్న పరిసరాలపైన, శత్రువుల మీద కాదు. శత్రువులు కూడా గుర్తించాలి, వీడికి ఎన్ని బాధలు కలిగించినా దేవుని వాక్యాన్ని విడిచి తిరగడు. శత్రువులు ఏం చేస్తారు, మనకి గిట్టని వాళ్ళు దేవుని వాక్యంలో నుంచి తప్పించడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి తెలియాలి, శ్రమ వచ్చినా దేవుని వాక్యాన్ని విడిచిపెట్టాడు. యోబు జీవితంలో మనకి తెలుసు, ఎందుకు దూషించి చావు,
యోబు మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టాల, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టాల. ఈ రోజున అది తెలుసుకోవాలి. యోబు యొక్క స్నేహితులు గుర్తించగలిగారు, యోబు భార్య గుర్తించగలిగింది. మన చుట్టూ ఉన్న వాళ్ళు గుర్తించగలగాలి. మనం దేవుని వాక్యాన్ని విడిచి తిరగమనే విషయాన్ని వారు గుర్తించగలగాలి. మనం ఆ శత్రువుల మీదకి మనసు పెట్టద్దు, దేవుడే చూసుకుంటాడు ఆ శత్రువుల సంగతి. మనం దేవుని వాక్యం మీద మనసు పెడదాం, దేవుడు శత్రువుల విషయంలో ఆయన ఆలోచించుకుంటాడు, నువ్వేమో ఆలోచించద్దు. చక్కగా హామాను మొర్దెకై విషయమే మనం ఆలోచన చేస్తే, మొర్దెకై చక్కగా పడుకున్నాడు, హామాను నిద్రపట్ల. దేవుడు చూసుకున్నాడు, దేవుడే అంతా చూసుకున్నాడు. మనం దేవుడి మీద మనసు పెడదాం, దేవుని వాక్యం మీద మనసు పెడదాం, మనుషుల మీద కాదు, మనుషుల యొక్క మాటల మీద కాదు. ఆరవది, దేవుని వాక్యం మనం బాధలో ఉన్నప్పుడు అది ఓదార్పునిస్తుంది. అదే కింద ఈ కీర్తనకారుడు చెప్పుకుంటూ వచ్చాడు. ఏమన్నాడు? నీ కృప నన్ను ఆదరించును, ఓదార్పునిస్తుంది. దేవుని వాక్యం ఆదరిస్తుంది. ఎంత అద్భుతమైన బాధల్లో ఉన్నప్పుడు వాక్యమే మనల్ని ఆదరిస్తుంది, ఓదార్స్తుంది. అందుకే పౌలు తెస్సలోనికలకు రాసిన పత్రిక ఈ మాటలు చెప్పి ఒకరినొకడు ఆదరించుకొనుడి అని అన్నాడు. దేవుని వాక్యం ఆదరిస్తుంది, ఏ మాటలు ఆదరించాం. ఏడవది, మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు తగిన కాలమందు గర్విష్ఠులను పడగొడతాడు. మనం ఏమీ ఆలోచించిన అవసరం లేదు. అహంకారులను దేవుడు పడగొడతాడు. గర్విష్ఠులు అహంకారులను దేవుడికి ఒక కాలం ఉంది, ఆ కాలంలో వాడిని పడగొడతాడు, కిందకు పడగొడతాడు. దీనులను ఆయన హెచ్చిస్తాడు. అందుకే ఇక్కడ చెప్పాడు, గర్విష్ఠులు 78వ వచనంలో, గర్విష్ఠులు వారు సిగ్గుపడుదురు, వారు ఒక రోజున పడతారు. అందుకే పడిపోటకు ముందు గర్వము అహంకారము నడుచును అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ పడిపోయారు. ఎంతోమంది ఆ గర్విష్ఠులు పడిపోయిన స్థితి మనకు తెలుసు. ఇక 8వ తలంపు ఏమన్నాడంటే, మనం సిగ్గుపడకుండా దేవుడు మన హృదయాలలో పనిచేస్తూనే ఉంటాడు. దేవుని బిడ్డల యొక్క హృదయాలలో దేవుడు నిత్యము కూడా పనిచేస్తుంటాడు. ఎందుకు? దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని ప్రేమించి దేవుని వాక్యము చేత సరిచేసుకుంటుంటే వారు ఎప్పుడూ కూడా సిగ్గుపడరు. ఈరోజున ప్రియమైన వారడా, నేను ఈ మాటలన్నీ కూడా చెప్పిన తర్వాత ఒక మాట కూడా చెప్పాలి. ఆ మాట ఏంటంటే, నువ్వు ఇంకా యేసు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే నువ్వు ఒక రోజున సిగ్గుపడతావు. చర్చికి రావచ్చు, యేసు క్రీస్తుని సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించకపోతే, ప్రభువా మేము గుడికి వచ్చాం, కానుకలు ఇచ్చాం, పాటలు పాడాం, డాన్సులు వేసాం, ఎన్నెన్నో చేశాం కదా ప్రభు అని అంటే, ప్రభు అంటాడు, నేనెన్నడూను నిన్ను ఎరగాను. నువ్వు ప్రభువును అంగీకరించకపోతే ఒక భయంకరమైన దినమున నువ్వు సిగ్గుపడాల్సి వస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని ప్రేమించువారు, దేవుని వాక్యం మీద కేంద్రీకరించి దృష్టిని పెట్టేవారు ఎప్పుడూ కూడా సిగ్గుపడరు. ఈ విషయాలన్నీ కూడా యోద్ అనే అక్షరంలో, హీబ్రూ అక్షరంలో ఈ వివరాలన్నీ కూడా ఈ కీర్తనకారుడు రాశాడు. అద్భుతమైన కీర్తన. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కఫ్ అనే ఆ యొక్క అక్షరాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ఒక్కసారి మన జీవితంలో ఇంకా యేసు ప్రభుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే నువ్వు చాలా సిగ్గుపడతావు. దేవుని ముందు నిలబడినప్పుడు సిగ్గుపడాల్సి వస్తుంది. నువ్వు ఎవరివో నేను తెలియదు అని అంటాడు దేవుడు. ఇంకా నీ జీవితాన్ని సరిచేసుకోకుండా, నీ జీవితాన్ని మార్చుకోకుండా,
నీ పాప జీవితాన్ని నీ హృదయం నిర్దోషం కాకపోతే ఒక రోజున ప్రభువు ముందు నిలబడినప్పుడు సిగ్గుపడాల్సి వస్తుంది. భయంకరంగా నువ్వు సిగ్గుపడాల్సి వస్తుంది. ఆ సిగ్గుపడక ముందే ఈరోజే ప్రభువుని అంగీకరించు. నీ జీవితంలో రూపాంతరపరుస్తాడు దేవుడు అద్భుతమైన రీతిగా. అప్పుడే దేవునియందు భయభక్తులు కలిగి నువ్వు జీవించగలవు. ఈ సమయంలో ఒక పాట పాడుకుందాం. అందరూ కూడా కిందనే ఉండి ఆరాధనకు యోగ్యుడా అనే పాటను పాడుకుందాం. మనం అందరం కలిసి దేవా నువ్వే ఆరాధనకు యోగ్యుడవు, మేము నిన్ను నమ్ముకుంటున్నాం అని ప్రభుకు చెప్తూ మన జీవితాన్ని అంకితం చేసుకుందామా? ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన 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 నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన, నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివి, దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివి. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధన 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 నీ ప్రేమకై ఆరాధన, నీ జాలికై ఆరాధన, నీ ప్రేమకై ఆరాధన, నీ జాలికై ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. దయచేసి ప్రకటనలు గమనించాలని మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు సాయంకాలము 7:30 గంటలకు
లీడర్స్ అందరూ కూడా కూడుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. చర్చిలో కూడుకుందాం. మరి 12 గుంపుల వాళ్ళు లీడర్స్ అందరూ కూడా దయచేసి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. 10 గంటలకే క్రిస్మస్ ఉంటుంది. గురువారం సమయంలో ఆకులకట్టులో క్రిస్మస్ 10 గంటలకే ఉంటుంది. శుక్రవారం రాజీపేటలో 10 గంటలకే క్రిస్మస్ ఉంటుంది. సాయంకాలం యథావిధంగానే సంఘ సహవాస ప్రార్థన ఉంటుంది. శనివారం ఆ యొక్క సౌండ్ చెక్, ఆ తర్వాత క్వైర్ వారు, సండే స్కూల్ టీచర్స్ అందరూ కూడా కూడుకుంటారు. వచ్చే ఆదివారం సాయంకాలము 6 గంటలకు తెరలంలో క్రిస్మస్ ఉంటుంది. ఇవి క్రిస్మస్ యొక్క ప్రోగ్రామ్ అంతటినీ కూడా వరుసగా అన్ని రోజులు ఈ క్రిస్మస్ కార్యక్రమాలు జరుగుతాయి. సోమవారం, మంగళవారం, బుధవారం, ఒక్క శనివారం తప్ప అన్ని రోజులు ఆయా ప్రాంతాల్లో క్రిస్మస్ కార్యక్రమాలు జరుగుతాయి. ఈరోజు సాయంకాలం 7 నుంచి 7:30 గంటల వరకు క్విజ్ ఉంటుంది గనక సరిగ్గా 7 గంటలకు ఓపెన్ అవుతుంది, 7:30కు అది క్లోజ్ అవుతుంది, ముగుస్తుంది. కనుక మీరు ఎప్పుడైనా 15 నిమిషాల్లోనే ఆ ప్రశ్నలకు సమాధానం రాయాలి. ప్రభు చిత్తమైతే జనవరి మాసంలో నుంచి ప్రతిరోజు ఒక అధ్యాయం చొప్పున మరి క్విజ్ ఉంటుంది. ప్రతి రోజు ఒక అధ్యాయం మీరు చదువునట్లు మరి నెలకు 30 అధ్యాయాల మీద క్విజ్ ఉంటుంది. 50 ప్రశ్నలు ఉంటుంది. 25 నిమిషాల్లోనే అవి రాయాలి. గనక ముందుగానే మీకు తెలియచేస్తున్నాను, మీరు సిద్ధపడాలి, మీరు స్పీడప్ అవ్వాలి కూడా. త్వరగా మీ యొక్క బ్రెయిన్ అనేది, మీ ఆలోచన ధోరణి అనేది పాదరసంలాగా పరిగెత్తుతూ ఉండాలి. పాదరసం చాలా ఫాస్ట్గా పరిగెత్తుతుంది. కనుక ఆ విధంగా మీరు కూడా దేవుని వాక్యంలో ఎదగాలనే ఉద్దేశంతో ప్రతి నెల క్విజ్ ఉంటుంది. ప్రతి నెలలో ఒక్క ప్రైజ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఓవరాల్గా చూసినప్పుడు ఎవరికి ఇవ్వాలో సమయము, ఆ యొక్క ఆన్సర్స్, వయస్సు అన్నిటిని బట్టి డిసెంబర్లో మళ్ళీ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. కనుక 12 నెలలు కలిపి ఒక ప్రైజు, నెలకి ఒక ప్రైజ్ చొప్పున ఇవ్వడం జరుగుతుంది. పాల్గొవాలనుకున్న వాళ్ళు తప్పకుండా క్రొత్తగా రిజిస్ట్రేషన్ చేస్తారు. మీ వయస్సు, మీ చదువు అన్నీ కూడా ఇంతకు ముందే రిజిస్ట్రేషన్ చేశారు. మీరు తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ క్విజ్లో పాల్గొవలసిందిగా మనవి చేస్తున్నాను. వచ్చే ఆదివారం యథావిధంగానే సండే స్కూల్ 7:30 గంటలకు 9:30 గంటలకు ఆరాధన ఉంటుంది. ఈ రోజున మన యొక్క విశ్వాసులో మరి రూతమ్మ ప్రభునందు నిద్రించింది కనుక ఈ ఆరాధన నేను త్వరగా ముగించి అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఉంది. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 11 వరకు ఉన్న వచన భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 11 వరకు ఉన్న వచన భాగాన్ని మాత్రమే చదువుకుందాం. బైబిల్ చదువుతున్న వాళ్ళు, ప్రతిదినం చదువుతున్న వాళ్ళు బైబిల్ పైకెత్తి పాడుకుందాం మనం. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 11 వరకు ఉన్న వచన భాగం. అందుచేత పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, చదవబడిన ఈ వాక్య భాగమును దేవుడు మన వెనుకల్లో దీవించినగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వశక్తిగల తండ్రి, మీ పరిశుద్ధమైన సాన్నిధ్యంలోనికి వచ్చి మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడండి నాయన. మీ గ్రంథంలో ఉన్న
ఆశ్చర్యమైన సంగతులను మేము చూచినట్లు మా మనోనేత్రాలు తెరవండి, వినగల చెవులను ఇవ్వండి, లోబడే మంచి మనసును కూడా మాకు ఇవ్వండి. ఈ స్థలంలో కూర్చున్న వాళ్ళు, యూట్యూబ్లో వింటున్న వాళ్ళు, లైవ్లో ఉన్న వారందరితో కూడా మీరే మాట్లాడండి. ఎవ్వరూ కూడా నాయన అనాలోచనగా ఉండకుండా దేవుని వాక్యం మీద వారి మనస్సు నాయన మళ్లించుకొని వినడానికి సహాయం చేయండి. అయోగుడు నన్ను కూడా మీరు మరుగుపరిచి మీ యొక్క సాధనంగా నన్ను వాడుకోమని, మీరే మహిమ పొందమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం క్రిస్మస్ సీజన్లోనికి వచ్చాం. క్రిస్మస్ కాలంలో ప్రత్యేకంగా చెప్పాలి అని అంటే 13వ తారీఖున గొల్లాదిలో క్రిస్మస్ జరిగింది, మొదటి క్రిస్మస్. ఆ తర్వాత ఈరోజు మనం అందరం కూడా క్రిస్మస్ సందేశాన్ని మనం విందాం. తిమోతికి రాసిన ఆ పత్రికను క్రిస్మస్ సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం విందాం. ఆ పత్రిక మీద ఉన్న విషయాలను గురించి మనం ఆలోచన చేద్దాం. తర్వాత క్రిస్మస్ అనగానే మనందరికీ తెలుసు, క్రైస్ట్ మాస్ అనేది క్రీస్తుని ఆరాధించడం అనే విషయాన్ని. కనుక క్రీస్తుని ఆరాధించడం, ఇది క్రీస్తును ఆరాధించే దినాలలో క్రిస్మస్ షాపింగ్ ఎక్కువైపోయింది. క్రిస్మస్ షాపింగ్లో, క్రిస్మస్ హడావుడిలో, సందడిలో అసలు క్రీస్తు ప్రభుని ఆరాధననే మర్చిపోయాం. అసలు మన లక్ష్యం అంతా కూడా ఈ యొక్క లోక వస్తువుల మీద, వస్త్రాల మీద, గృహ అలంకారాల మీదనే ఉంటూ ఉన్నది. కానీ క్రీస్తుని ఆరాధించే అలాంటి ఆ పరిస్థితులు కనబడడం లేదు. ఇది ప్రతిసారి కూడా సేవకులు పదే సార్లు చెప్పుతున్నా వారికి మనసంతా కూడా ఈ క్రిస్మస్ సందడిలోనే ఉంటూ వచ్చింది. అసలు క్రిస్మస్ అనే దానికి వచ్చాం. అసలు ఉద్దేశం ఏంటి? అసలు ఎందుకు క్రిస్మస్ చేయాలి? క్రిస్మస్ అనేది అంటే అర్థం ఏంటి? ఎందుకు క్రిస్మస్ అనే విషయాన్ని గురించి చాలామంది మనసుల్లోకి రావడం లేదు. ఎంతసేపు మన మనసులో అంతా కూడా గొల్లలు వచ్చారు, జ్ఞానులు వచ్చారు, దూతలు కనబడ్డారు, మరియా, మార్త, యోసేపు, ఇలాంటి విషయాలు, మరియా, యోసేపు, ఆ తర్వాత హన్నా, సిమియోను, ఇలాంటి వాటి గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ అసలైన క్రిస్మస్ ఏంటి అనే విషయాన్ని గురించి ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 9 నుంచి 11 వరకు ఉన్న వచన భాగంలో చాలా స్పష్టంగా చెప్పుతూ వచ్చాడు. ఈ క్రిస్మస్ యొక్క లక్ష్యం ఏంటి, క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని గురించి ఈ 3 వచనాలలో చాలా తేటగా చెప్పుకుంటూ వచ్చాడు. ఈ వచనాన్ని చదువుతున్నప్పుడు మనుషుల్లోకి ఏ ఆలోచన వచ్చి ఉండొచ్చు అనంటే, ఇదేంటి వచనాలు ఇక్కడ తీసుకున్నారు, ఇది క్రిస్మస్కు సంబంధించింది కాదు కదా. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయాలు తీసుకోవాలి కదా అని చాలామంది అనుకోవచ్చు. అసలు క్రిస్మస్ అనేది ఆరాధన అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. క్రీస్తు ప్రభుని ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలి? ఈ లోకంలో చాలా దైవాలు ఉన్నాయి, దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఉన్నారు, దేవతలు అనబడిన వారు ఉన్నారు. ఈ వీళ్ళందరికంటే ఏ నామము గొప్ప నామమో ఇక్కడ చెప్తూ ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో నేను చదువుతున్న 11వ వచనంలోనికి వెళ్దాం. 9 నుంచి ఆ వచనాల్లో చదువుతూ ఉన్నప్పుడు 9, 10, 11 వచనాల్లో, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, ఆ పరలోకంలో కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఏ నామం అంటున్నాడు? ప్రతి మోకాలు యేసు నామమున వంగునట్లు అని అన్నాడు.
ఏంటి? ప్రతి మోకాలు యేసు నామమున వంగి ఆరాధించేదే క్రిస్మస్. ఏదో క్రిస్మస్ కాదు. అందుకే అన్నాను ఆరాధన అని చెప్పాను. మనం పాడుకున్నాం ఆరాధన ఆరాధన అని పాడుకున్నాం. నువ్వు యోగ్యుడవు. అన్ని నామముల కంటే పై నామము యేసు నామమున ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. అలాంటి అదే క్రిస్మస్, ఏదో క్రిస్మస్ కాదు. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు. ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఏ రూపంలో ఏ నామములో రక్షణ లేదు. ఈ విషయాన్ని పేతురు సన్హెద్ర సభలో అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో చాలా చక్కగానే వివరించుకుంటూ వచ్చాడు. ఈ నామములో తప్ప ఏ నామంలో రక్షణ లేదు. క్రిస్మస్ అనగానే యేసు ప్రభుని ఆరాధించేది. ఇది చాలామంది మతస్థులు భావించేది ఏంటంటే యేసు ప్రభుని మనం అన్వేషించవచ్చు అని అనుకుంటారు. అన్వేషణ అని చాలాసార్లు చూస్తాం. అన్వేషణ 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 వలన దేవుణ్ణి కనుక్కోలేవు. ఇక దేవుణ్ణి కనుగోవడం మన జ్ఞానమునకు అతీతం, మన జ్ఞానానికి ఊహకు కూడా అతీతం. దేవుణ్ణి కనుగోవడం అనేది మనిషికి సాధ్యం కాదు. దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకుంటేనే కానీ మానవుడు దేవుణ్ణి తెలుసుకోలేడు. దేవుడు ప్రత్యక్షపరుస్తున్నా సరే మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనికి వెళ్తే ఆయన అదృశ్య లక్షణములు ఆయన చెబుతూ వచ్చాడు. ఆయన ఎందుకనగా ఆయన అదృశ్య లక్షణం 20వ వచనంలో ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగత్పుత ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను వలన ఆలోచించడం వలన తేటపడుచున్నది. వారు నిరుత్తరు. దేవుడు ప్రకృతి ద్వారా తన యొక్క ప్రత్యక్షతను చూపిస్తూ వచ్చాడు. దేవుడు ప్రత్యేకమైన ప్రత్యక్షత కూడా ఇచ్చాడు. అందుకే ఇంగ్లీష్లో అంటాడు న్యాచురల్ రెవల్యూషన్, స్పెషల్ రెవల్యూషన్ కూడా ఉంది. దేవుడు ప్రత్యేకంగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. క్రిస్మస్ అంటే ఆరాధన. దేవుణ్ణి కనుగొని ఆరాధించడం అనేది నీకు సాధ్యం కాదు. నీ జ్ఞానమునకు అతీతం. మనకు తెలుసు, మనకు 2 లేఖన భాగాలు బాగా తెలుసు. ఆరాధించిన సంఘటనలు మనకు బాగా తెలుసు. మొట్టమొదట ఆరాధించిన భాగాన్ని మనం మత్తయి సువార్తలో మనం వెళ్ళినప్పుడు తూర్పు దేశమున ఆ మాటలు మనం చూస్తున్నాం. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచితిమి. తూర్పు దిక్కున ఆ నక్షత్రం యొక్క లక్ష్యం ఏంటి? ఆ నక్షత్రాన్ని దేవుడు ఆ యొక్క కనపరచడానికి ఉద్దేశం ఏంటి? ఏ ఉద్దేశమైనా దేవుడు ఆ నక్షత్రాన్ని ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే ప్రజలను దేవుని ఆరాధనలోనికి నడిపించడానికి. అందుకే అన్నాడు తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచితిమి. చెప్పి అక్కడితోనే ఆగిపోలేదు. ఏమన్నాడు? ఆ మాటలు మనం చదువుతున్నప్పుడు ఆయనను పూజింప, ఆయన ఆరాధించడానికి వచ్చాము మేము. ఆ నక్షత్రం యొక్క గురి, నక్షత్రం యొక్క లక్ష్యం ఏంటంటే ప్రజలను ఆరాధనలోనికి నడిపించడానికి. ప్రియమైన వారడా, దేవుడు తన ప్రత్యక్షపరిచాడు. జ్ఞానులకు ఎలా తెలుస్తుంది? ఆ నక్షత్రమే వారికి ప్రత్యక్షపరచకపోతే వారు ఆరాధనకు వచ్చేవాళ్ళు కాదు. నిజ దేవుణ్ణి వారు తెలుసుకునేవారు కాదు. ప్రత్యక్షపరచబడింది. మొట్టమొదట మనందరికీ పాటలు పాడుతున్నప్పుడు
దావీదు పట్టణమందు నేడు 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 మీ కొరకు నేడు అని అన్నాడు. మొదట దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన వాళ్ళు గొర్రెల కాపరులు. గొర్రెల కాపరులు వచ్చారు. వారు దూత చెప్పిన మాట విని తక్షణమే లేచి వచ్చారు. ఇది ఒక గొప్ప అద్భుతమైన విషయం. ఈ రోజున దేవుని వాక్యం వినగానే తక్షణమే లేచి వచ్చి దేవుని ఆరాధించేవారు బహు స్వల్పం, చాలా తక్కువ. అది కేవలం గొర్రెల కాపరులు చేయగలిగారు. వెంటనే వాళ్ళు ఆగలేదు. లూకా సువార్తలో నేను చదువుతూ ఉన్నాను, చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయంలోనికి వెళ్దాం. వాళ్ళు చేసిన విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే మనకి చాలా స్పష్టంగానే అర్థమవుతుంది. వారు చేసిన విషయాన్ని చూడండి. 15వ వచనంలో, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియచేయించి ఉన్నాడు. మనం వెళ్ళి ఆ మాటలు మనం వెళ్ళి చూద్దాము రండని ఒకరితో ఒకరు త్వరగా, తక్షణమే దేవుని మాట వినబడగానే, ప్రత్యక్షత రాగానే, దూత చెప్పిన వార్తకు తక్షణమే వారు స్పందించారు. కొంతమంది ఆధ్యాత్మికంగా ప్రయాణాన్ని చేపట్టి క్రమక్రమముగా దేవుని ఆరాధనలోనికి వచ్చారు. వాళ్ళు జ్ఞానులు. తూర్పు దిక్కున నక్షత్రమును చూచి వారు ప్రయాణం చేస్తూ, ఆధ్యాత్మికంగా ప్రయాణము చేస్తూ, వారు క్రమక్రమేణా ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవాంతరాలు, ఎంతో సొంత జ్ఞానము దేవుడు వారికి ప్రత్యక్ష పరిచితే వారు దేవుణ్ణి తెలుసుకోగలిగారు. కానీ దేవుని ప్రత్యక్షత లేకుండా దేవుణ్ణి కనుగోవడం సాధ్యం కాదు. అందుకే చెప్పాను, దేవుణ్ణి కనుగోవడం మానవ జ్ఞానానికి అతీతం. ఆ రోజు గొర్రెల కాపర్లకు దేవుడు ప్రత్యక్షపరచకపోతే వారు యేసు నొద్దకు వచ్చేవారు కాదు, యేసుని ఆరాధించేవారు కాదు. జ్ఞానులకు తూర్పు దిక్కున నక్షత్రము ప్రత్యక్షము కాకపోతే ఆరాధనకు వచ్చేవారు కాదు. ఈ రోజున 3 వ్యక్తులను గురించి నేను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కొంతమంది రోజు దేవుని వాక్యాన్ని చదువుతారు. దేవుని వాక్యంలో ఉన్న ప్రతి వివరాలన్నీ కూడా తెలుసు, కానీ స్పందించారు. వాడు ఆరాధనకు రారు. అలాంటి ఆరాధనకు రాని వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు వద్దాం, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. మొదటిది విషయాన్ని మనం చూస్తూ ఉంటే, వాళ్ళు వచ్చి అన్నారు, తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచి, ఆయన నక్షత్రం ఎవరో నక్షత్రం చూడాల, ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా ఉన్న యెరూషలేము వారందరూ కలవరపడిరి, ఆందోళన చెందారు. అస్థిరత్వం ఏర్పడింది. ఈ శుభవార్త వినబడగానే అస్థిరత ఏర్పడింది. వారు తీవ్రంగా కలవరపడ్డారు, వణికారు. ఎవరు? హేరోదును హేరోదుతో కూడా ఉన్నవారు. ఈ రోజున ఈ దేశ ప్రజలు యేసు ప్రభుని గురించి వింటే కలవరం. ఎందుకు కలవరం? యేసు ప్రభుని విశ్వసిస్తే లంచాలు తీసుకోవడం సాధ్యం కాదు.
అవినీతిగా ప్రవర్తించే సాధ్యం కాదు. రాజకీయాలు వదులుకోవడం సాధ్యం కాదు. అవన్నీ ఉండాలి. హేరోదుకు కావాల్సింది అవే. అరే నిజంగా ప్రతి మోకాలు వంగాల్సింది, ప్రతి నాలుక ఒప్పుకోవాల్సింది ఈ క్రిస్మస్ సీజన్లోనే, క్రిస్మస్ కాలంలోనే. హేరోదు గురించి కొద్దిగా ఆలోచన చేద్దాం. అప్పుడు కానీ అతడు ఆరాధనకు ఎందుకు రాలేదో అర్థమవుతుంది. హేరోదు గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు చాలా తెలివైనవాడు, మంచి వక్త అంటే ఆరేటర్, మంచి డిప్లొమాటిక్. ఎంత యుక్తిపరుడో కుయుక్తిపరుడో చాలా అద్భుతమైన రీతి. అతనుకున్న ఆ యొక్క చెప్పాలంటే ఒక గ్రేట్ పొలిటీషియన్, గొప్ప రాజకీయవేత్త, తెలివిగల రాజకీయవేత్త. అతని పాలస్తీనా యూదుడు కాకుండా హేరోదు పరిపాలిస్తున్నాడంటే ఎంత తెలివైనోడు కాకపోతే పరిపాలిస్తాడో చెప్పండి. మంచి తెలివైనోడు. ఈ తెలివైన వాడు ఎలాంటి మంచి పనులు చేశాడు. కానీ ఈ రాజకీయవేత్తలు తెలివైన వాళ్ళు కాదు. ఈ రాజకీయవేత్త హేరోదు రాజు చాలా తెలివైనవాడు. ఎలాంటి తెలివైన వాడు అనేది అతని యొక్క చరిత్రను ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఈ యొక్క అతని పరిపాలనలో యూదా దేశమంతా కూడా ఆర్థిక వ్యవస్థ చాలా కష్టాలలో ఉంది. మనం ఈ రోజున మన దేశంలో జిఎస్టి అంటాం కదండి, ట్యాక్స్లు, పన్ను ట్యాక్స్, ఇంటి ట్యాక్స్, కార్ ట్యాక్స్, మోటార్ సైకిల్స్ ట్యాక్స్, అన్ని ట్యాక్స్, అన్ని ట్యాక్స్లు దోచుకునే ట్యాక్స్లు ఇవన్నీ కూడా. ఏం చేస్తున్నారు అనంటే, అరే ఇంత కరువు వచ్చినా మేము ఇవ్వలేమండి, మా దగ్గర ఏమీ లేదు. ఈ ట్యాక్స్లేంటి? రోడ్ ట్యాక్స్ తీసుకుంటున్నారు, కానీ రోడ్లు చండాలమైన రోడ్లు అయిపోయాయి. రోడ్లన్నీ కూడా చూస్తుంటే పనికి మాలిన ఆ గతుకుల రోడ్లు ఉన్నాయి, ట్యాక్స్లు మాత్రం తీసుకుంటున్నారు. ఏ రీతిగా చెప్పాలంటే పాశ్చాత్య దేశాలలో ఉన్న ట్యాక్స్ని కలెక్ట్ చేస్తున్నారు, కానీ వారి రోడ్లు ఎంత చక్కగా ఉన్నాయి, మన రోడ్లు చెత్తగా ఉన్నాయి. ట్యాక్స్లు తీసుకున్నాడు. కానీ హేరోదు రాజు మాత్రం చాలా తెలివైనవాడు. కరువు రాగానే ఆర్థిక వ్యవస్థ, రూపీ వాల్యూ అంటారు, రూపాయి యొక్క విలువ పతనం అయిపోతుంది. ఎందుకు పతనం అవుతుంది? ఆ యొక్క మనం చూస్తున్నాం ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది మన దేశంలో. ఆ రోజు కూడా అదే ఏర్పడినప్పుడు హేరోదు ఆర్థిక వ్యవస్థ చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు హేరోదు ఏం చేశాడంటే, ట్యాక్స్లన్నీ కూడా సమకూర్చిన ట్యాక్స్లు తిరిగి ప్రజలకు ఇచ్చేశాడు. ప్రజల కొరకే ట్యాక్స్లు తీసుకుని తిరిగి ఇచ్చాడు. ఈరోజు ఏ ట్యాక్స్ అన్నా ప్రజలకు ఇచ్చేస్తుందంటే ఏమివ్వరు. ఇంకెంత మంచివాడు అనంటే, ఈ ట్యాక్స్లు ఇచ్చేసిన ఆర్థిక వ్యవస్థ ఇంకా కుదుడు పడలే, కరువు వచ్చేసింది. ఇది 25 BC, క్రీస్తుకు పూర్వము 25లో అతను పరిపాలనలో ఉన్నప్పుడు 4 BCలో యేసు ప్రభు వారు పుట్టారు. క్రీస్తుకు పూర్వము 4వ సంవత్సరంలో ఆయన పుట్టారు. ఇది క్యాలెండర్ చెప్తూ ఉంది. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, పెద్ద కరువు వచ్చింది. కరువు రాగానే తను ఏం చేశాడంటే, రాజభవనంలో ఉన్న బంగారు పలకలను అన్నిటినీ కరిగించి పేదలకు అందరికీ పంచిపెట్టేశాడు. ఎంత అద్భుతమైన, అందుకే చెప్పాను తెలివైన రాజకీయవేత్త.
తన పదవిని కాపాడుకోవడానికి, తన రాజరికాన్ని కాపాడుకోవడానికి చాలా చక్కని నిర్వహించాడు, చాలా చక్కని మేనేజ్మెంట్ చేశాడు, చక్కని వ్యవస్థీకరణ చేయడం జరిగింది. తన ఇల్లు, దేశం, రాజ్యము అంతటి మీద ఒక మంచి నియంత్రణ కలిగి పరిపాలించాడు. అతడు గొప్ప ప్రజలకు ఎన్నెన్నో పనులు చేశాడు, ఎన్నో ప్రాజెక్టులు చేశాడు, ఎన్నో రోడ్లు నిర్మించాడు, ఎన్నో పెద్ద పెద్దవి ఆ యొక్క చెప్పాలంటే థియేటర్స్ నియమించాడు, దుర్గాలను కట్టాడు, ఒక మంచి ఓడరేవును కట్టాడు, కైసరిలో ఒక పెద్ద ఓడరేవును కూడా కట్టాడు. సమరయులు అంటరాని వాళ్ళను తీసుకుని తిరిగి వాళ్ళకొక మంచి మేలు చేశాడు. యెరూషలేము కూలిపోయి యెరూషలేము యొక్క దేవాలయాన్ని పాడు చేసేశారు. ఆ యొక్క యూదులందరినీ కూడా ప్రజలకు మతపరంగా మేలు చేయాలనే ఉద్దేశంతో మందిరాన్ని కూడా కట్టించాడు. మీరు ఈ విషయాలు అర్థం కావాలంటే యోహాను సువార్త 2వ అధ్యాయానికి వెళ్తే యేసు ప్రభు వారు చెప్పారు, ఈ దేవాలయాన్ని పడగొడితే 3 దినములో లేపుతాను అనంటే అప్పుడు చెప్పారు వాళ్ళు. ఏమని చెప్పారో చదువుతూ ఉన్నాను చూడండి. 20వ వచనంలో, యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే. 46 సంవత్సరాలు ఇంత పెద్ద మందిరాన్ని కట్టించాడు. హేరోదు మందిరం అంటారు దాన్ని. మొట్టమొదటి సొలొమోను మందిరము, ఆ తర్వాత ఎజ్రా కాలంలో మందిరం కట్టబడింది. ఆ తర్వాత మనం గమనిస్తున్నప్పుడు హేరోదు మందిరం. హేరోదు ప్రజలకు మేలు చేశాడు. ఇంత మేలు చేసిన వాడు, ఇంత రాజకీయంగా అందరినీ కూడా చక్కగా నిర్వర్తించే వ్యక్తి మాత్రం హృదయంలో మాత్రం, జీవితంలో మాత్రం చాలా క్రూరుడు. అందుకే తూర్పు దిక్కున ఆయన నక్షత్రము చూచితిమి, ఆయన పూజింపవచ్చితిమి అనగానే కలవరపడ్డాడు. యూదుల రాజు అనగానే కలవరం. నేను తప్ప వేరొక రాజు ఉండకూడదు. ఇన్ని మంచి లక్షణాలున్నా అతడు మాత్రం రాజరికానికి ఏదైనా చిన్న అనుమానం వస్తే వాడిని ఉంచేవాడు కాదు. తన కొడుకుల్ని కూడా చంపేశాడు, తన బంధువుల్ని చంపేశాడు. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ తన అధికారానికి ముప్పు ఉన్నదని భావించి ఎవరిని కూడా హత్య చేయడానికి వెనకాడలేదు. ఇప్పుడు యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ అనగానే అతని మనసులో కలవరం ఏర్పడింది. హీబ్రూలో ఏమనంటే వణికాడు. దేవుణ్ణి ఏ యూదుల రాజుగా వచ్చాడో ఆ యూదుల రాజును గురించి విన్నప్పుడు వణికాడు. అతడు మాత్రమే కాదు, అతడితో ఉన్న వారందరూ కూడా వణికారు. ఎంతసేపు కూడా తన పదవి, తన జీవన శైలి, తన జీవితాన్ని గురించే ఆలోచించుకున్నాడు. కానీ దేవుడి గురించిన ఆలోచన లేదు, దేవుణ్ణి ఆరాధించాలనే ఆశ లేదు. ఈ రోజున చాలామంది సువార్త వింటూనే ఉంటారు, యేసు ప్రభువారు రక్షకుడు వచ్చాడని వింటూనే ఉంటారు. కానీ వాళ్ళ జీవితంలో మాత్రం ఏం మాత్రం కూడా వంగరు. అన్ని నామముల కంటే పైనామము, ప్రతి మోకాళ్ళు వంచాల్సిన నామం, ప్రతి నాలుక ఒప్పుకోవలసిన నామం. హేరోదు మాత్రం ఒప్పుకోలా. ఎవడుండకూడదు రాజు. ఏమన్నాడో తెలుసా అండి? ఎంత యుక్తిగా ప్రవర్తించాడో కూడా మీరు చూడొచ్చు. అరే, యేసు ప్రభువారు ఈ లోకానికి ప్రజలకు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు.
ప్రజలకు శ్రేయస్సు కలిగించడానికి వచ్చాడు, నరకం నుంచి తప్పించడానికి వచ్చాడు, పాపము నుండి విమోచించడానికి వచ్చాడు. కానీ హేరోదు మాత్రం విన్నా తన జీవితంలో మాత్రం ఆ క్రూరత్వం మాత్రం పోలేదు. ఏం చెప్పాడో తెలుసా? ఆ మాటలు మనం చదువుతున్నప్పుడు కిందకి రండి, 8వ వచనంలో, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకోనగానే నేనును వచ్చి ఆయన పూజింతుమని నాకు వర్తమానము తెండని వారికి. అరే నిజంగా మీరు వెళ్ళి నాకు వర్తమానం తీసుకురండి నేను కూడా అని అన్నాడు. ఏమన్నాడు చూడు, ఆయన పూజించున్నట్లు నాకు వర్తమానం. అరే వర్తమానం వచ్చింది కదా, ఇంకా వర్తమానం. ఆ వర్తమానం దేనికోసం వర్తమానం? కింద చూడండి, ఆ వచనాలు నేను చదువుతూ ఉన్నాను. 16 వచనంలో, ఆ జ్ఞానులు తను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని. ఇదా ఆరాధనకు ఆగ్రహం? ఆరాధించే వాడైతే ఎందుకు కోపం? నిజ దేవుణ్ణి ఆరాధించాల్సింది ఆగ్రహం కాదు, ఆరాధన. ఏం చేశాడు? 2 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరినీ కూడా చంపేశాడు. ఉండకూడదు శత్రువులు, ఉండకూడదు రాజు, ఉండకూడదు ఆరాధికుడు, ఉండకూడదు. వంగడానికి ఇష్టపడని హేరోదు. ఈ రోజున ప్రియమైన వారు చాలా మంది చర్చిలో ఇలాగే ఉంటారు. వారి అహంకారము, వారి గర్వము, వారి యొక్క పదవులు వంగనే వంగరు. దేవుడు ముందు వంగకుండా ఈ క్రిస్మస్ కానే కాదు. ప్రియమైన వారడా, నిజంగా నిజాయితీగా ఎవరికి వాళ్ళమే చూసుకుందాం. హేరోదులాగా ఉన్నామా? నాకంటే యోగ్యుడు ఎవడు ఉండకూడదు. ఇది గర్వం, వంగని అహంకారం పతనానికి దారి తీసేది. 2వ వ్యక్తులను గురించి ఆలోచన చేద్దాం. హేరోదు రాజు పిలిచి అన్నాడు, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడా? ఆయన నక్షత్రమును చూచితిమి అనగానే, ఇప్పుడు 4వ వచనం, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ఏం చేశాడు? ప్రజల్లో నుండి శాస్త్రులందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడా పుట్టెనని వారిని అడిగాడు. అడిగితే వాళ్ళు ఏం చేశారు? రాజుగారి యొక్క జనన, యేసు ప్రభు వారి యొక్క జననం యొక్క వారు యాజకులు ఎలాగ స్పందించారు, ఏ విధంగా ఆవేశపడి చెప్పేశారో చూస్తూ ఉన్నాం. ఏమని చెప్పారు? దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. 5వ వచనంలో, అందుకు వారు యూదా బెత్లెహేమా, ఏలనగా యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులో ఎంత మాత్రపు అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. దేవుని వాక్యం చెప్తుంది. చాలా ఉద్రేకపడ్డారు. చాలా ఉద్రేకంతోనే రాజుకు చెప్పేశారు, యూదా బెత్లెహేమా. యూదులు బైబిల్ని చదువుతున్నప్పుడు ఒక పాట రూపంలో చదువుతారు. వాళ్ళు చెప్పేశాడు. వాళ్ళకి ఏముంది? ఈ యొక్క ప్రధాన యాజకులు, ప్రబోధకులు, శాస్త్రులు, ప్రబోధకులు, వాక్యాన్ని వివరించేవాళ్ళు. ఇంత యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని హేరోదు అడిగినప్పుడు వారికి తెలుసు. మీకా గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న ప్రవచనాన్ని ఎత్తి చెప్పేశారు. యేసు ఎక్కడా? యూదా బెత్లెహేం. వారికి తెలుసు, లేఖనాలలో యేసు ఉన్నాడనే విషయాన్ని తెలుసు.
ఈ రోజున చాలా మంది బైబిల్ చదువుతారు. బైబిల్లో యేసు ఉన్నాడనే లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. యోహాను సువార్తలోనికి వెళ్దాం. యోహాను సువార్తలోనికి వెళ్తే మీకే బాగా అర్థమవుతుంది. 5వ అధ్యాయంలోనికి వెళ్దాం. 39వ వచనంలో, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచొచ్చు, వాటిని పరిశోధించుచున్నారే, అవి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. నన్ను, దేవుని వాక్యాన్ని, లేఖనాలు చదివితే క్రీస్తు ప్రభుని ఎరుగుతారు. ఈ రోజు నన్ను వాక్యం చదువుతున్నావు, బైబిల్ని చదువుతున్నావు. బైబిల్లో ఉన్న క్రీస్తును తెలుసుకున్నావా? రాజకీయంగా ఉన్న హేరోదు తెలుసుకోలేకపోయాడు. ఈరోజు బైబిల్ చదువుతున్న వాళ్ళు కూడా క్రీస్తుని తెలుసుకోవడంలా. వాళ్ళు ఎంతో దూరం లేరు. వాళ్ళు యూదా, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడా అంటే వీళ్ళకి తెలుసు కదా. యూదా బెత్లెహేము ఎంత సమీపం, 5 లేక 6 మైళ్ళ దూరంలో ఉన్నది ఆ గ్రామం. యెరూషలేము నుంచి బెత్లెహేము దగ్గరగా ఉంది. దగ్గరగా ఉన్న యేసుని తెలుసుకోలేకపోయారు. ఈరోజు బైబిల్కి నువ్వు దగ్గరగా ఉండొచ్చు, చర్చికి దగ్గరగానే ఉండొచ్చు, క్రీస్తుని తెలుసుకోకుండా ఎన్ని సంవత్సరాలు గడిపేశావు? ఒకసారి కూర్చుని ఆలోచించాలని మనం చేస్తున్నా. ప్రియమైన వాళ్ళరా, మెస్సయ్యాని వెతుకుతూ ఉన్న వారికి చాటి చెప్పవలసిన విషయం ఏంటంటే, బైబిల్ చదివినంత మాత్రంలో యేసుని కనుక్కోలేవు. రాజకీయంగా ఉన్నంత మాత్రంలో యూదుల రాజుని కనుక్కోలేవు. పదవులు ఉన్నంత మాత్రంలో ప్రభువుని కనుక్కోలేవు. వాక్యము తెలిసినంత మాత్రంలో ప్రభువుని తెలుసుకోలేవు. ఈ యూదులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు జనులకు వెలుగుగా ఉండాల్సింది పోయి, వెలుగులోనికి నడిపించాల్సింది పోయి, వారే వెలుగులోనికి రాలా. బుర్రలో లేఖనాలు ఉన్నాయి కానీ హృదయంలో మాత్రం ప్రభువు లేడు. వాళ్ళ దేవుని వాక్యం వారి యొక్క తలలో ఉంది, దేవుని పట్ల మాత్రం తృష్ణే లేదు, దేవుని పట్ల ఆశ లేదు. ఆశ ఉంటే యూదా బెత్లెహేములో పుట్టాడు అని తెలిస్తే ఎందుకు పరిగెత్తి ఉండరు? ఈ రోజున ప్రియమైన సోదరి సోదరుడా, వారి జ్ఞానము, దేవుని వాక్య జ్ఞానము నిన్ను రక్షించదు. ఆరాధనకు రా ప్రియమైన వారరా, వారి జ్ఞానమే వారి గర్వము. వారు ఒక్క అంగళం కూడా కదల్లా. ఈ రోజున చాలామంది యేసు ప్రభుని ఆరాధించడానికి కదలరు. బైబిల్ చదివేమంటారు, ప్రార్థన చేసుకున్నామంటారు. వారి జీవితంలో మాత్రం వారు ప్రశ్నించుకొని, నేను నిజంగా అన్ని నామముల కంటే పై నామమైన యేసు నామములో నా మోకాళ్ళను వంచి నాలుకతో ఒప్పుకున్నానా అని ప్రశ్నించుకుంటే అర్థమవుతుంది. కానీ చేయరు. మూడవది, ఇప్పుడు వద్దాం జ్ఞానులకు. జ్ఞానులు ఏ రీతిగా ఉన్నారు? తూర్పు దిక్కున నక్షత్రాన్ని చూడగానే స్పందించారు. ఏంటి ఆ స్పందన? ఆరాధించాలి, పూజించాలి, పూజించాలి. ఆ పూజించడం అనేది ఆ నక్షత్రాన్ని చూచి ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. కానీ సొంత జ్ఞానము చేత దేవుణ్ణి కనుగోలేవు జ్ఞాని అని వాక్యం రుజువు చేసింది. దేవుడు ప్రత్యక్షపరిస్తేనే కానీ నీకు ప్రత్యక్షత కలగదు. తూర్పు దిక్కున చూచి హేరోదు రాజు దగ్గరికి వచ్చారు.
నక్షత్రాన్ని వదిలేశారు. అందుకే వారు దేవుణ్ణి కనుగోలేకపోయారు. వాళ్ళు సొంత జ్ఞానము చెప్పున దేవుణ్ణి కనుక్కోవడం అనేది సాధ్యం కాదు. ఇక ఈ జ్ఞానుల గురించి ఎన్నో సమాచారాలు చెప్తూ ఉంటారు. ఎన్నో హిస్టారికల్ చరిత్ర ప్రకారంగా కొంతమంది 12 అని అంటారు, కొంతమంది 3 అంటారు. వారి పేర్లను గురించి ప్రస్తావిస్తూ రకరకాలుగా చెప్పేవాళ్ళు. వాటన్నిటిని గురించి నేను ప్రస్తావించడం లేదు, అవన్నీ ఊహాగానాలు. ఎంతమంది వచ్చారో మనకు తెలియదు, కానీ జ్ఞానులు వచ్చినట్లుగా మాత్రం తెలుస్తుంది. వాళ్ళు వచ్చింది ఎక్కడికి వచ్చారు? పశువుల కొట్టెములోనికి రాలా. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం, మత్తయి సువార్తలోనికి వెళ్దామండి. 2వ అధ్యాయంలో నేను ఈ మాటలు చదువుతూ ఉన్నాను, చూడండి. వారు ఆ ఇంటిలో, ఆ విషయాన్ని మనం చూడగలమండి. 10వ వచనం 11వ వచనం కలుస్తుంది. ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలో పశువుల కొట్టెములో కాదు, పశువుల ఆ యొక్క గొర్రెల కాపరులు పశువుల కొట్టెంలోనికి వెళ్ళి ఆరాధించారు. వీళ్ళు పశువుల కొట్టెంలో కాదు, ఇంటిలో. వాళ్ళ యొక్క జీవితంలో ఎలాంటి అంకిత భావం ఉన్నదండి వారికి. దేవుణ్ణి ఆరాధించాలి. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వాళ్ళలో దేవుణ్ణి ఆరాధించాలని అంకిత భావం నీలో ఉందా నీకు? అంకిత భావం ఉంటే తూర్పు దిక్కున నక్షత్రం చూసినంత మాత్రం వచ్చేయాలా? ఎన్నో నక్షత్రాలు వస్తాయి. నేను ఒకసారి మొట్టమొదట 84లో కలకటాకి వెళ్ళాను. కలకటాలో బిర్లా శాంటోరియం అని అంటారు దాన్ని. ఆ శాంటోరియంలోకి వెళ్ళిన తర్వాత, అప్పటికి మన దేశంలో ఎక్కడ రాలేదు, అక్కడే మొట్టమొదట. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చింది. ఆ బిర్లా శాంటోరియంలోనికి వెళ్ళి టికెట్ కొనుక్కుని లోపల కూర్చున్నాను. పెద్ద గోళంలా కనబడుతుంది. కనబడిన తర్వాత ఆ షో ప్రారంభమవుతుంది. సూర్యుడు ఇలాగ హస్తమిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఒక నక్షత్రం తర్వాత ఒక నక్షత్రాలు కనబడుతూ ఉంటాయి. అంతా నేను ఎక్కడున్నాను, ఆకాశం బయట ఉన్నానా అనిపిస్తుంది. అలాగ చూస్తూ ఉంటే ఈరోజు మనం చీకటి రాత్రుల్లో చూసే నక్షత్రాలన్నీ కూడా అందులో చూశారు. ఆ నక్షత్రాలను చూపినప్పుడు అతడు టార్చ్ వేసి ఒక చిన్న యారో మ్యాప్ని చూపించి, ఇది ఈ నక్షత్రం, ఈ నక్షత్రం, ఈ నక్షత్రం అని వరుసగా చూపిస్తూ వచ్చాడు. అందుకే ఆ ఎన్ని నక్షత్రాలు కనబడితే అరే ఇన్ని నక్షత్రాలు ఉన్నాయా అనిపిస్తుంది. తూర్పు దిక్కున చూచావు. తూర్పు దిక్కున చూస్తే వచ్చేయాలా? ఏంటి ఆధారం వాళ్ళకి? సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచనంలో నేను ఈ మాటలు చదువుతూ ఉన్నాను, చూడండి. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేల్లో నుండి లేచును. నక్షత్రము. ఈ సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా ఆ నక్షత్రాన్ని చూచి ఆరాధించడానికి ప్రయాణం చేశారు. ఆరాధన చేస్తే ఏమొస్తుంది? ఆరాధన చేస్తే, ఈ రోజున ఆరాధన చేస్తే ఏమొస్తుంది? ఏమి వస్తుంది అని అంటే, రండి దేవుని యొక్క వాక్యంలో నేను మీకు చూపించాలని ఆశపడుతున్నా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో నేను ఈ మాటలు చదువుతూ ఉన్నా. 10వ అధ్యాయంలో, అత్యానంద భరితులై ఆరాధనకు వస్తే అత్యానంద భరితులవుతావు.
ఆరాధనకు ఆరాధిస్తే హృదయం నిండగా ఆనందంతో నింపబడుతుంది. ఎంత అద్భుతమైన విషయం. వారు చూస్తే ఆందోళన, వాళ్ళు చూస్తే ఉదాసీనత, కదల్లేదు, చలనం లేదు. ఈ రోజున చాలామంది హేరోదులాగా ఉంటారు చర్చిలో, ప్రధాన యాజకులు శాస్త్రులాగా ఉంటారు, అస్సలు కదలనే కదలరు. ఆరాధన, క్రిస్మస్ అంటే ఆరాధన. అందుకే చెప్పాను, ప్రతి మోకాలు వంచబడాలి, ప్రతి నాలుక యేసు ప్రభువుని ఒప్పుకోవాలి. అది క్రిస్మస్. వారు ఆ నక్షత్రాన్ని చూచి అత్యానందభరితులై, ఆరాధనకు వస్తే అత్యానందభరితులవుతారు. అంత మాత్రమే కాదు, ఈ రోజున చాలామంది క్రైస్తవులకి ఆరాధన అనేది అర్థం కాదు. అసలు వారి జీవితంలో దేవునిలో ఉన్న ఆనందాన్ని అనుభవించలేరు. అసలు ప్రభు వచ్చింది, ఆ విషయాలు ప్రభు చిత్తమైతే వచ్చే వారం వాటిని గురించిన ధ్యానం చేద్దాం. ప్రతిసారి మత్తయి సువార్తే లూకా సువార్త కాదు, లేఖనములన్నీ కూడా ఆయన గురించి చెప్తున్నాయి. నువ్వు రోమీలకు రాసిన పత్రిక మొదటి 11 వచనాలు చదివితే నువ్వు ఆరాధించకుండా ఉండలేవు. దేవుడు నిన్ను నీతిమంతుడిగా చేశాడు, నిన్ను పరిశుద్ధుడిగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆరాధనలో అందుకే వాళ్ళు ఆరాధించగలిగారు, ఆరాధనలో అత్యానంద భరితులయ్యేది. రెండవది ఏం జరిగింది అనంటే, ఆనందమే కాదు, ఆరాధన జరిగింది. దేవుని యొక్క వాక్యంలో చదువుతున్న, వారు సాగిలపడి, ఆయన సాగిలపడి మరియమ్మను ఆరాధించాల. కేథలిక్ వాళ్ళు తెలుసుకోవాలి, పై నామము కానీ, ఆకాశమందే కానీ, పరలోకమందే కానీ, భూమి అందే కానీ, భూమి క్రింద ఉన్న ఏ నామములో కూడా వంచబడకూడదు. యేసు నామములే వంచబడాలి. యేసు నామమున వంచబడకపోతే నరకమే. అందుకే ఆయనను పూజించి, ఆరాధనలో ఎవరిని ఆరాధించాలి? ఆరాధనలో వారు సాగిలపడి, వారి గర్వాలు, అహంకారాలు అన్ని పక్కకు పెట్టారు. సాగిలపడి ఆనందం వస్తుంది. యేసుని కనుక్కుంటే ఆనందం వస్తుంది, ఆరాధన వస్తుంది. మూడవది ఏమొస్తుంది? యేసుని నువ్వు కనుక్కుంటే వచ్చేది ఏంటంటే తెలుసా? దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం, మత్తయి సువార్తలోనికి వెళ్దాం. 2వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, చూడండి. వాళ్ళు ఏం చేశారు? తర్వాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని సప్రమందు దేవుని చేత బోధింపబడిన వారై మరొక మార్గమున విధేయత వస్తుంది. యేసుని కనుగొన్న జీవితాల్లో ఆనందం ఉంటుంది, ఆరాధన ఉంటుంది, విధేయత ఉంటుంది. ఇది లేదంటే నువ్వు యేసుని ఆరాధించడంలే, నీ ఆరాధికుడు వేరేవాడే. ఇది అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. నీ వైఖరి మారుతుంది, నీ జీవితాన్ని అర్పించుకుంటా సంపూర్ణంగా విధేయత. వాళ్ళు ఏం చేస్తారు? వారు తమ పెట్టెలను విప్పి, ఎంత అద్భుతమైన విషయం అండి, విలువైనది దేవునికి అర్పించారు. వారు విధేయత చూపించగలిగారు. ఈ రోజున ప్రియమైన సోదరి సోదరుడా, ఇక్కడ కూర్చున్న నీవు హేరోదులాగా వంచబడను వంచబడను వంగబడను రాను రాను అనున్నావా? నాకు తెలుసు 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 ఇక్కడే ఉంటానని ప్రధాన యాజకుడు శాస్త్రుల్లాగా ఉంటున్నావా? లేదండి. దూరం ఎంతైనా, కష్టం ఎంతైనా ఆరాధనకు వచ్చి ఆరాధిస్తా.
అదే క్రిస్మస్. ప్రతి మోకాలు వంచబడవలసింది, ప్రతి నాలుక యేసు ప్రభువును ఒప్పుకున్నప్పుడే అది క్రిస్మస్. నీ జీవితంలో ఎన్నో క్రిస్మస్లు వెళ్ళిపోయి, హేరోదులాగా ఎన్నో క్రిస్మస్లు వెళ్ళిపోయి, దేవుని వాక్యాన్ని ఎరిగిన శాస్త్రుల వలె ప్రధాన యాజకుల్లాగా ఎన్నోసార్లు వెళ్ళిపోయి, ఈసారి అలాగే వెళ్ళని అని చెప్తావా? నేను వస్తానయ్యా, దూరం ఎంతైనా, మార్గం ఎంత కష్టమైనా యేసు యొద్దకు వచ్చి నాయనా ఆనందం, ఆరాధన, విధేయత చూపిస్తానని ప్రభుకు చెప్తామా? అది నిజమైన క్రిస్మస్. అలాంటి క్రిస్మస్ మనందరం కలిగి ఉండాలని ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఈ వర్తమానం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఎవరికి వాళ్ళమే ఆలోచిద్దాం. వంచబడను, నేను రాజుని, నేను అధికారిని, నేను కుల పెద్దను, నేను రాను రాను రాను. కుయుక్తితో ఉన్నావేమో, హేరోదులాగా ఉన్నావేమో, హేరోదులాగా దేవుని వర్తమానం చెప్పినా విన్నా స్పందించని హేరోదులాగా ఉన్నావా? దేవుని వాక్యం ఎరిగిన, ఆరాధనకు రాని ప్రధాన యాజకుడు శాస్త్రులాగా ఉన్నావా? దగ్గరున్నా నేను రానయ్యా, నాకు మతం ఉన్నది, నాకుంది, గ్రంథం ఉంది, నేను రాను అని అలాగున్నావా? లేదయ్యా, నిన్ను ఆరాధించడమే ప్రతి మోకాలు, అన్ని నామముల కంటే పై నామము యేసు నామము. ఆయననే ఆరాధిస్తా, జ్ఞానులాగా వచ్చి ఆరాధిస్తానని చెప్తావా? ఏం చెప్తావు? హేరోదులాగా వెళ్ళిపోతావా? వంచబడను, నా పదవి, నా అధికారము, నా అహంకారమే ముఖ్యం, నా మతమే, నా గ్రంథమే ప్రాముఖ్యం, నేను రానయ్యా. దేవుని వాక్యానికి స్పందిస్తున్నావా? స్పందన కలవరమా? స్పందన ఉదాసీనత? స్పందన అంకితమా? ఒక్కసారి ఆలోచించు. నిజ క్రిస్మస్ అనేది ప్రతి మోకాలు వంచబడాలి, అదే క్రిస్మస్. ప్రతి నాలుక యేసు ప్రభువుని ఒప్పుకోవాలి. అన్ని నామముల కంటే యేసు నామం పై నామము, అదే క్రిస్మస్. ఈరోజు నీ జీవితంలో నిజ క్రిస్మస్ కావాలనుకుంటే ఈరోజే మోకాళ్ళు ఉంచు. దీనుడుగా గర్వాన్ని విడిచిపెట్టు, దీనుడుగా ప్రభు దగ్గరికి రా, సాగిలపడు, ఒప్పుకో. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే దేవుడు నిన్ను శపిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. క్రియల వల్ల కాదిది, విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షణ. ఇంకా ఎంతకాలం నిర్లక్ష్యం, అలక్ష్యం? ఎంతకాలం? ప్రభుకు చెప్దామా? ప్రేమగల తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. మా ముందు ముగ్గురు వ్యక్తులను ఉంచాం. హేరోదుతో ఉన్నవారిని, ప్రధాన యాజకులు, శాస్త్రులను ఉంచాం, జ్ఞానులను ఉంచాం. మేము ఏ విధంగా ఆరాధనకు ఏ రీతిగా వస్తున్నామో ఎవరికి వాళ్ళమే పరీక్షించుకొని దేవునికి అంకితము చేసుకొని ఆనందించి ఆరాధించి విధేయత చూపించి మిమ్మల్ని మహిమపరిచే స్థాయిలోనికి మేము ఎదుగుటకు మీ కృప అనుగ్రహించమని, విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో ఫలింపచేయమని యేసు ప్రభువారి
పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మన హృదయాలు ప్రభుకు సమర్పించుకుంటే, కానుకలు ప్రభుకు సమర్పించుకుందాం. మరి ఈ సమయంలో పరలోక ఆనందం జగమంతా మురిసిపోయాను అనే పాటను ఆ యొక్క స్క్రీన్ మీద వేస్తున్నారు. క్వైర్ వారు పాడుతుండగా మన హృదయాలు ప్రభుకిస్తే కానుకలు ప్రభుకు సమర్పించుకుందాం. పరలోకమందున ఆనందము జగమంతా మురిసిపోయెను, నింగినేల పులకించెను. పరలోకమందున ఆనందము జగమంతా మురిసిపోయెను, నింగినేల పులకించెను. రేయిజామున ఒక శిశువు పుట్టెను, లోకానికి రక్షకుడంట. ఒక శిశువు పుట్టెను, లోకానికి రక్షకుడంట. జన్మించెను యేసు జన్మించెను, బెత్లెహేము ఊరిలో. జన్మించెను యేసు జన్మించెను, బెత్లెహేము ఊరిలో. పరలోకమందున ఆనందము జగమంతా మురిసిపోయెను, నింగినేల పులకించెను. దావీదు పురములోన వేడుక రారాజు పుట్టిన వేళ. దావీదు పురములోన వేడుక రారాజు పుట్టిన వేళ. రారే యేసయ్య పుట్టాడని చేరి దూతలు పలికేనంట, గొల్లవారికి సంబరాలు. రారే యేసయ్య పుట్టాడని చేరి దూతలు పలికేనంట, గొల్లవారికి సంబరాలు. జన్మించెను యేసు జన్మించెను, బెత్లెహేము ఊరిలో. జన్మించెను యేసు జన్మించెను, బెత్లెహేము ఊరిలో. పరలోకమందున ఆనందము జగమంతా మురిసిపోయెను, నింగినేల పులకించెను. పరలోక నిత్య మహిమను వీడెను, లోకాన్ని వెలిగించు నేడు. పరలోక నిత్య మహిమను వీడెను, లోకాన్ని వెలిగించు నేడు. దేవుడే దేవుడై జన్మించెను, నేడే రక్షణ దినమాయెను, లోకమంతటా సంబరాలు. దేవుడే దేవుడై జన్మించెను, నేడే రక్షణ దినమాయెను, లోకమంతటా సంబరాలు. జన్మించెను యేసు జన్మించెను, బెత్లెహేము ఊరిలో. జన్మించెను యేసు జన్మించెను, బెత్లెహేము ఊరిలో. పరలోకమందున ఆనందము జగమంతా మురిసిపోయెను, నింగినేల పులకించెను.
రారే యేసయ్య పుట్టాడని చేరి దూతలు పలికేనంట. గొల్లవారికి సంబరాలు జన్మించెను, యేసు జన్మించెను బెత్లెహేమును ఊరిలో. జన్మించెను, యేసు జన్మించెను బెత్లెహేమును ఊరిలో. పరలోకమందున ఆనందము జగమంతా మురిసిపోయెను. నింగి నేల పులకించెను. పరలోకమందున ఆనందము జగమంతా మురిసిపోయెను. నింగి నేల పులకించెను. వేదముల ఒక శిశువు పుట్టెను, లోకానికి రక్షకుడంట. వేదముల ఒక శిశువు పుట్టెను, లోకానికి రక్షకుడంట. జన్మించెను, యేసు జన్మించెను బెత్లెహేమును ఊరిలో. 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 ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వశక్తిగల తండ్రి, మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ క్రిస్మస్ కాలంలో యేసు ప్రభు వారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న దినాలలో మీరు సంఘానికి ఇచ్చిన మొదటి సందేశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము అంకితము చేసుకొని అన్వేషించి ప్రయాణము చేసి అత్యానందభరితులై ఆరాధించి విధేయత చూపించి మీ చేత జ్ఞానులు అనిపించుకునే యోగ్యతను మాకు ఇవ్వండి. హేరోదులాగా, ప్రధాన యాజకుల్లాగా, శాస్త్రుల్లాగా ఉండకుండా మాకు సహాయం చేయండి. మీ వార్త వినినప్పుడు వెంటనే స్పందించి ఆరాధించడమే కదా క్రిస్మస్. అలాంటి కోవలో మేము ఉండడానికి మీ కృప అనుగ్రహించండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. ఈ సమయంలో దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. దేవా, ఆ కుటుంబాన్ని, పాపారావుని, రాముని, వారి కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. అందరినీ కూడా దీవించండి. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా మీ హస్తాలు చాపి దీవించి పంపించమని, బలహీనులుగా ఉన్న వారిని మీరే ముట్టి మంచి ఆరోగ్యం ఇవ్వండి, బలం ఇవ్వండి, శక్తిని ఇవ్వండి. మీ మహిమ కొరకు వారిని నిలబెట్టుకోండి. ఈ వారమంతా కూడా జరుగుతున్న క్రిస్మస్ ఆరాధనలో మీరే మహిమ పొందండి. ప్రతి గ్రామంలో యేసే క్రీస్తని ప్రతి మోకాలు వంచబడాలి, ప్రతి నాలుక యేసు ప్రభువును ఒప్పుకునేటట్లు మీరే కార్యాలు జరిగించి మీరే మహిమ పొందమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా బలపరచండి. ఈ దినాలలో ఎవరికి ఎటువంటి బలహీనత బాటిల్లకుండా చేరకుండా మీ కృప చూపించమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, నిజ రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక ఆదరణ సహవాసమును ఈ స్థలంలో చేరిన బిడ్డలకును ఆయన విశ్వాసం వచ్చిన బిడ్డలకు సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదం వర్షింపచేయుమిసా ఆశతో నమ్మి